తెలంగాణ ప్రభుత్వ రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందండి. దీనికి అనుగుణంగా మొదటి విడత నామినేషన్లు స్వీకరణ జరుగుతుంది 27, 28, 29. ఇవాళ 3వ తేదీ చివరి తేదీ సాయంత్రం 5 వరకు అవకాశం అండి. ఇంకేదన్నా ఉంటే ప్రజలు ఖచ్చితంగా 5 వరకు మనకు క్లస్టర్ సెంటర్కి వచ్చేసి ఇక్కడ ఉంటే మాత్రం ఆలస్యంగా అయినా తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. సేమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రకారం 5 వరకు మన క్లస్టర్ సెంటర్కి వచ్చి మాత్రం ఉండాల్సి ఉంటుంది. ఆలస్యంగా వస్తే నామినేషన్ల స్వీకరణకి అవకాశం లేదు. దీనికి అనుగుణంగా మనకు ప్రపోజర్ ప్లస్ క్యాండిడేట్ ఇంకొకరు బూత్లోకి రావడానికి అవకాశం ఉంది. దీంతోపాటు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ప్రపోజర్ ప్లస్ క్యాండిడేట్ యొక్క నో డ్యూస్, దాంతోపాటు వారి ఓటర్ ఐడి, క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్. దీంతోపాటు మెయిన్గా ఏంటంటే కొత్త బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా కావాలండి. పాత బ్యాంక్ అకౌంట్కి అవకాశం లేదు. అది చట్టంలోనే మనకు కొత్త బ్యాంక్ అకౌంట్ తీసుకోవాల్సిన అవకాశం ఉంది. దీంతోపాటు ఏంటంటే మనకి ఒక ఫోటో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇంకా అఫిడవిట్స్, వాళ్ళ ఆస్తుల వివరాలు, ఇంకేదన్నా మన కుటుంబ భాగస్వాములు, వృత్తిల వివరాలు, వాటికి సంబంధించి అయితే 2 సాక్షుల సంతకాలు ఉంటే సరిపోతుంది. స్క్రూటినీ గురించి ఏంటంటే ప్రజలు నిర్మోహమాటంగా, నిర్భయంగా, ధైర్యంగా ఫామ్ నింపొచ్చండి. చిన్న చితక ఓటర్లో కానీ ఆధార్లో కానీ ఆ ఫామ్ ఫిల్లింగ్లో చిన్న చిన్న తేడాలు కానీ తప్పులున్నా తీయడానికి రిజెక్ట్ చేసే అవకాశం లేదు. మనకేంటంటే స్క్రూటినీలో భాగంగా ఏదైనా తక్కువ ఉన్నా ఆ క్యాండిడేట్ని పిలిచి వాళ్ళకి వివరించే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఏదైనా రిజెక్ట్ జరిగినా వాళ్ళు మళ్ళీ ఆర్డీఓ గారికి పైకి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనకి ఎన్నికలు ఏంటంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు సమాన పోటీ ఇచ్చే అవకాశం కలిగించాలి కనుక ఖచ్చితంగా అందరికీ సమాన అవకాశం కలుగుతుంది. దీని స్క్రూటినీ ఫామ్ ఫిల్లింగ్లో దీంట్లో కానీ రిజెక్ట్ అయ్యే అవకాశం 99% లేదు. ప్రజలు ఖచ్చితంగా మన పౌరులై ఉండి ఆ ఏజ్ 21కి ప్లస్ ఉంటే ఖచ్చితంగా పోటీ చేయవచ్చు. అవకాశం అందరికీ ఉంటుంది. చాలా మంది నన్ను అడుగుతున్నారు ఎందుకోసం పోటీ చేస్తున్నామని చెప్పి. ఎందుకోసం పోటీ చేస్తున్నా అంటే నాకు అవగాహన లేదు, ఈమెకి ఏమంటారు ఎక్స్పీరియన్స్ లేదు పాలిటిక్స్లో, ఈ పిల్ల ఏం చేస్తుంది చిన్నపిల్ల అని అంటున్నారు. ఎక్స్పీరియన్స్ లేదండి, నేను ఒప్పుకుంటున్నా. నాకు ఎక్స్పీరియన్స్ లేనిది దోచుకునే దాంట్లో, దోపిడీ చేసే దాంట్లో. కానీ ఎట్లా పరిపాలించాలి, నిధులు ఎక్కడి నుంచి ఎట్లా తీసుకురావాలి, వాటిని సరైన వాటికి ఎలా వాడాలి అనే అవగాహన నాకు ఖచ్చితంగా ఉంది. నేను ఈరోజు ప్రమాణం చేస్తున్నాను నా గ్రామ ప్రజలందరికీ. ఏ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అనేది నాగుల మల్యాల 2030 అనే మిషన్ నాది. ఆ మిషన్ ఎలా సక్సెస్ చేస్తానో మీరే నా ముందు నడిపించండి, చూడండి. రూపాయి జీతం తీసుకుంటాం ఎందుకోసం? రూపాయి జీతం ఎందుకు అని అంటే నాకు శాలరీ వస్తుందండి. నేను నిజంగానే శాలరీ ఎక్స్పెక్ట్ చేసేదాన్ని అయితే కార్పొరేట్ జాబ్ వదులుకొని వచ్చేదాన్ని కాదు. అక్కడ నాకు లక్షల్లో ఉంది శాలరీ, 2-way క్యాబ్ ఉంది, నాకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు ఆఫీస్లో. ఇవన్నీ కూడా వదులుకొని నేను ఇక్కడి వరకు వచ్చినానంటే నేను డబ్బులు ఆశించి ఏదో పార్టీలు జల్సాలు చేసుకునే రకమైతే కాదు. ఖచ్చితంగా నేను గ్రామాన్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి నాకు వచ్చే ప్రతి రూపాయి నేను దేనికి ఆశపడట్లేదు. నేను ఊరు డెవలప్మెంట్ గురించి, యువత గురించి, పిల్లల గురించి, నెక్స్ట్ జనరేషన్ గురించి, నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు, నేను దాని గురించి పోరాడడానికి వచ్చినా కాబట్టి నేను ఒక్క రూపాయి తీసుకొని మాత్రమే ఊరిని డెవలప్ చేద్దాం. మిగతాదంతా నాకు ఎంత వచ్చినా కూడా, ఎక్కడి నుండి నిధులు వచ్చినా కూడా ఊరికి ఇద్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యాను. నా పేరు రామగిరి లావణ్య. ముస్తాల నుండి నామినేషన్ వేయడానికి వచ్చినాం. కితములో నేను సర్పంచ్గా కూడా పనిచేయడం జరిగింది. గ్రామ అభివృద్ధికి ఎంతో శ్రమపడి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోయినాము. ఇప్పుడు కూడా గ్రామ ప్రజలు మాకు అవకాశం ఇస్తే మేము అదే విధంగా ఇంకా తప్పకుండా పనులు చేసుకుంటూ పోతాం. సింగరేణి గ్రామం మాది, ముస్తాల గ్రామం సింగరేణికి సంబంధించిన గ్రామం కాబట్టి ఇంకా కూడా గ్రామంలో అభివృద్ధి కానీ యువతికి అందరికి కూడా తప్పకుండా ఉద్యోగాలు కానీ ఏదైనా కూడా సింగరేణి యాజమాన్యంతో తప్పకుండా చేయగలుగుతాం. మాకు ఇప్పుడు అవకాశం వస్తే మళ్ళీ అదేవిధంగా మా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు అంటే మా గ్రామంలో హాస్పిటల్ లేకుండే మా పీరియడ్లో మేము అప్పుడు అది సాధించినాము. మహిళలకు ఎక్కడనో చెట్ల కింద ఆడిడ కూర్చొని మీటింగ్స్ పెట్టుకునేటోళ్ళు, గ్రూప్ మీటింగ్లు కానీ అవి ఇవి. మహిళలకు ముందు చూపుగానే వాళ్ళకు ఒక భవనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనేక కార్యక్రమాలు
ప్రతి ఒక్కటి గ్రామంలో చేసుకుంటూ పోయినాము. గ్రామ ప్రజలు ఈసారి కూడా మాకు ఒక అవకాశం ఇస్తే తప్పకుండా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే గ్రామం పట్ల మాకు చాలా అవగాహన ఉంది. 5 సంవత్సరాలు సర్పంచ్గా ఉండి మళ్ళీ సర్పంచ్ పదవి అయిపోయినాక కూడా గ్రామంలో వండుకుంటూ గ్రామ సమస్యలు ఎదుర్కొంటూ ఏ అవసరమైనా కూడా మేము దగ్గర ఉండి వాళ్ళకు సాల్వ్ చేసుకుంటూ పోయిన. వాటర్ సమస్య కానీ, ప్రతి ఒక్క లైటింగ్ సమస్య కానీ, ఎవరికైనా ఆపద అయినా ఏదైనా అందుబాటులో ఒక ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి పని చేసుకుంటూ వచ్చినాము. గ్రామ ప్రజలందరూ ఈసారి కూడా మమ్మల్ని గెలిపించాలి, వాళ్ళకి మేము సేవ చేసుకోవాలని అనుకుంటూ మీ అందరు 100 నౌకర్లు కూడా యువకులకు పెట్టించడం జరిగింది. ఉపాధి కూడా చాలా చేసినాము. గ్రామ ప్రజలు ఈసారి కూడా మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చి వాళ్ళకి సేవ చేసుకునే అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.